అదేదో కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతారు, కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది అంటారు. ఇక్కడ పాపం రైతాంగానికి సంబంధించి తాడే పామై కరుస్తుంది, కాలం కలిసి రావట్లేదు. ఒక మామిడి పంట కొన్నేదో ఏడాది పొడుగునా పండేటటువంటి అతి పరిమితంగా ఉంటాయి, మిగతాదంతా కూడా ఏడాదిలో ఎప్పుడో ఫిబ్రవరి మార్చి అప్పటి నుంచి పూతొచ్చి మార్చి నాటికి కాయొచ్చి ఏప్రిల్ మే నాటికి దిగుబడి అవుతుంది. మనకి పచ్చళ్ళ మామిడి, పండు మామిడి ఇట్లాగా వాడుతుంటాం. అయితే ఈ దఫా వరుసపెట్టి ఇప్పటికి ఈ నెల రోజులలో 6 సార్లు గాలివానలు వచ్చినాయి. 6 సార్లు గాలివాన వచ్చినప్పుడు చెట్లు ఏం కూలిపోవు, కానీ గాలివాన కారణంగా ఇప్పుడు మామూలుగా పూత ఇంత పూత ఉంటే 3 4 కాయలు వస్తాయి. ఆ మిగతాదంతా రాలిపోతుంది పూత. ఆ వచ్చే 3 4 కాయల్లో ఇంత పిండి ఉండగానే 1 2 రాలిపోతుంది, మిగతా ఉండే 3 2 ఇప్పుడు రాలిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టుకి ఒక 500 కాయో 1000 కాయో ఎక్స్పెక్ట్ చేసే రైతుకి చివరికి 300 200 మిగులుతుంది. ఏడాది పొడుగున మెయింటైన్ చేయాలి తోటని. అది ఇప్పుడు మామిడి రైతుకి ఎదురవుతున్నటువంటి అతిపెద్ద కష్టం. దాంతో దిగుబడి లాభం ఉండదు, ఎక్కువ పెట్టి అమ్ముకుందామంటే కొనేవాడు ఉండడు. ఇది ప్రస్తుత సమస్య.